హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అనమాట. సో మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. మీకు ఇక్కడ యాడ్ ట్రిగ్గర్ అని ఉంది కదా. సో ఇది డేటా పైప్ లైన్స్. ఇక్కడ మనకి యాడ్ ట్రిగ్గర్ ఉంది కదా. సో ఇంతకు ముందు మనకి ప్రివ్యూలో ఉండేది. ఓకే, ఐ థింక్ నేను కూడా టుడే మార్నింగ్ ఓన్లీ ఐ నోటీస్. ఓకే, ఇప్పుడు మనకి జనరల్ అవైలబిలిటీ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ ఎక్కడ కూడా ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే లేదు. సో ఇట్ మీన్స్ దట్ జనరల్ అవైలబిలిటీ. సో మీరు ఇక్కడ ట్రిగ్గర్స్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. ఫ్యాబ్రిక్ ఈవెంట్స్ లైక్ జాబ్ ఈవెంట్స్ కావచ్చు, 1 lakh ఈవెంట్స్ కావచ్చు, వర్క్ స్పేస్ ఐటమ్ ఈవెంట్స్ ఎలా క్రియేట్ చేయాలా, ఎలా ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేది ట్రిగ్గర్ చేయాలా, అలర్ట్ సిస్టమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ వీడియో చూడండి. సో దట్ మీకు క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి యాడ్ ట్రిగ్గర్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ ఈవెంట్స్ అంటున్నాం. ఓకే, మీరు ఏదైతే ఈవెంట్స్ని సో లైక్ అది జాబ్ ఈవెంట్సా, 1 lakh ఈవెంట్సా, వర్క్ స్పేస్ ఐటమ్ ఈవెంట్సా ఏంటి అనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అసలు ఇక్కడ ఏం లేకపోతే జస్ట్ దీని మీద క్లిక్ చేసినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే 1 lakh ఈవెంట్స్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే లేక్ హౌస్లో ఏదైతే మీరు చేంజెస్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి 6 రకాలు ఉన్నాయన్నమాట. ఫైల్ క్రియేటెడ్, ఫైల్ డిలీటెడ్, రీనేమ్, ఫోల్డర్ క్రియేటెడ్, డిలీటెడ్, రీనేమ్. అంటే మీరు లేకోస్లో ఫైల్ క్రియేట్ చేసినా, డిలీట్ చేసినా, లేకపోతే రీనేమ్ చేసినా, అలానే ఫోల్డర్ క్రియేట్ చేసినా, డిలీట్ చేసినా, రీనేమ్ చేసినా సరే మనకి ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో నేనైతే అన్నీ సెలెక్ట్ చేశాను. సో దాని తర్వాత మనం మీరు ఏదైతే లేక్ హౌస్లో చూడాలనుకున్నారో ఆ లేక్ హౌస్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను టెంపుల్ లేక్ హౌస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇది డిపార్ట్మెంట్ సేల్స్ అనే వర్క్ స్పేస్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి సో ఫిల్టరింగ్ కూడా ఇచ్చారనమాట. నేనైతే మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను, అంటే అన్ని అప్లికబుల్. ఓకే, సో డిపార్ట్మెంట్ సేల్స్ వర్డ్ అయితే సెలెక్ట్ చేస్తాను. మీరు కావాలంటే ఫర్దర్గా ఫిల్టర్స్ అనేది వీ కెన్ స్పెసిఫై, అంటే మాకు ఇది మాత్రమే సర్టెన్ క్రైటీరియా కూడా మీరైతే డిఫైన్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. రకరకాలుగా మీరైతే అది చెక్ చేయండి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. చూడొచ్చు ఫ్యాబ్రిక్ ఈవెంట్స్, ఫైల్ క్రియేటెడ్, ఫైల్ డిలీటెడ్. అంటే మీరు ఏదైతే ఈవెంట్స్ సెలెక్ట్ చేస్తారో ఆ ఈవెంట్స్ అన్ని కూడా మీకు లిస్ట్ అవుట్ అవుతాయి. మీరు కావాలనుకుంటే కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ రిక్వైర్మెంట్. అలానే సో లేక్ హౌస్, ఓకే, ఏ లేక్ హౌస్ యాడ్ చేస్తారని కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు. సేవ్. ఇప్పుడు మనం 1 lakh ఈవెంట్స్ అనేది సెలెక్ట్ చేస్తాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఏమేమి ఈవెంట్ టైప్స్ ఉన్నాయి. ఫైల్ క్రియేటెడ్, డిలీటెడ్, రీనేమ్డ్, ఫోల్డర్ క్రియేటెడ్, ఫోల్డర్ సో డిలీటెడ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఏదన్నా ఫిల్టర్స్ అప్లై అంటే స్ట్రింగ్ బిగిన్స్ విత్ ఫైల్స్. ఓకే, అంటే ఫిల్టర్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా మనం అయితే వెరిఫై చేసుకోవచ్చు. దాని తర్వాత వర్క్ స్పేస్ ఏంటిది. ఓకే, ఇది డైరెక్ట్గా నేను డేటా పైప్ లైన్స్ ఓపెన్ చేస్తాను కాబట్టి ఇది డేటా పైప్ లైన్ ఏదైతే వర్క్ స్పేస్లో ఉందో ఆ వర్క్ స్పేస్ ఉంటుంది. ఇది డిపార్ట్మెంట్ సేల్స్ అలానే ఐటము. సో దాని తర్వాత రన్ జాబ్. ఓకే, అంటే మీరు ఏదైతే ఈవెంట్ సెలెక్ట్ చేస్తారో ఆ ఈవెంట్లో మీరు ఏది చేసినా సరే ఈ పర్టికులర్ డేటా పైప్ లైన్ అనేది రన్ అవుతుంది అన్నమాట. ఓకే, సేవ్ లొకేషన్. సో యాక్టివేటర్స్ ఆల్రెడీ కొత్తది క్రియేట్ చేయాలా, లేకపోతే ఉన్న వాటిని చూజ్ చేసుకోవచ్చు. లేదా మనం కొత్తది క్రియేట్ చేయాలంటే పేరు ఇస్తే సరిపోతుంది, క్రియేట్. లేదా ఉన్నదేం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. లోడ్ అవుతుంది. గోయింగ్ ఆన్, లెట్స్ సీ దట్. చూద్దాం ఎంత టైం తీసుకున్నదో. ఇందాకైతే ఫెయిల్ అయింది అనమాట.
సో నేను అందువల్ల ఏంటంటే ఇక్కడ క్రియేట్ చేశాను, ఇక్కడ 1 lakh ఈవెంట్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి సో సెట్ అలర్ట్స్కి అయితే డిఫైన్ చేశాను అనమాట. మనం అక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు, మీరు పైప్ లైన్ లెవెల్ డిఫైన్ చేసుకోవచ్చు. అక్కడైతే ఏంటంటే సో ఈమెయిల్ యాక్షన్, ట్రిగ్గర్ అండ్ సో స్పెసిఫిక్ జాబ్ రన్ అయితే ఉంటుంది, డిఫరెంట్ ఆప్షన్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా డేటా పైప్ లైన్స్కి వచ్చే చూడొచ్చు. మనకైతే సక్సెస్ఫుల్గా ద అలర్ట్ వాజ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఇన్ మై యాక్టివేటర్ వన్, ద అలర్ట్ విల్ టేక్. ఓకే, సో కావాలంటే ఓపెన్ కూడా చేద్దాం. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఫర్ టైమింగ్ ఏం లేదు కాబట్టి సో మీకు ఇక్కడ క్లియర్గా ఏమేమి ఉన్నాయి ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ డూ ఎడిట్ ఆల్సో, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. సో ఫర్ టైమింగ్ హిస్టరీ కానీ ఎనాలిటీ లైవ్ ఫీడ్ కానీ, ఎందుకంటే ఇది రన్నింగ్ స్టేటస్లో ఉంది బట్ ఇంకా ఎటువంటి యాక్షన్స్ అయితే లేదు. ఎందుకు యాక్షన్స్ లేదంటే సో బేసికల్గా మనం ఇంకా ఏమీ చేయలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లెట్ మీ గో టు డిపార్ట్మెంట్ సేల్స్. సో లేక్ హౌస్, టెంప్ లేక్ హౌస్, లెట్ మీ డిలీట్ ఫోల్డర్. ఓకే, సో నేనైతే ఒక ఫైల్ డిలీట్ చేద్దాం. ఓకే, ఒక ఫైల్ డిలీట్ చేస్తాను, అలానే ఒక ఫోల్డర్ కూడా రీనేమ్ చేస్తాను. ఓకే, సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడైతే నేను ఒక ఫైల్ డిలీట్ చేయడం జరిగింది, ఒక ఫోల్డర్ కూడా రీనేమ్ చేయడం జరిగింది. సో ఏదన్నా యాక్షన్ అనేది జరుగుతుందా లేదో కూడా చూద్దాం. లెట్స్ సీ. కొంచెం టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఆటో రిఫ్రెష్ అనమాట ఇది. సో ఇట్ విల్ కీప్ ఆన్ గా రిఫ్లెక్ట్ అవుతానే ఉంటుంది. ఓకే, విత్ ఇన్ చూడండి. సో గా ఓకే నెంబర్ ఆఫ్ యాక్టివేషన్స్ సో మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఇందాకైతే మనకి ఎటువంటి డేట్ అనేది, బట్ ఇప్పుడైతే గా సో వచ్చేసింది అనమాట. ఓకే, అలానే ఇక్కడ కూడా మనం వెరిఫై చేద్దాం. సో క్లోజ్ వ్యూ రన్ హిస్టరీ చూద్దాం. సో 12:24 మీరు అబ్జర్వ్ చేశారా ఇప్పుడే. ఓకే, సో మీరు టైం స్టాంప్ కూడా చూస్తే సో 12:24కి 12:24కి అంటే నేను ఇమ్మీడియట్గా సో నేను క్రియేట్ చేశాను కాబట్టి నాకు 2 సార్లు ఎట్ ఏ టైం వచ్చింది. సో రిఫ్రెష్ చాలు, ఐ థింక్ ఇక్కడ రిఫ్రెష్ లేదు. రిఫ్రెష్, సో మానిటర్ కల్లా లెట్స్ సీ. సో సక్సెస్ అయింది చూడండి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రిఫ్రెష్, నో టైం అనేది ఓకే. బ్యాక్ టు మెయిన్ మెను. ఓకే, ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదని చెప్తుంది అనమాట ఇది. సో రిఫ్రెష్ చేద్దాం. ఓకే, చూడొచ్చు 12:24. ఓకే, సో ఇప్పుడేనమాట. సో మనకేమొచ్చింది, సక్సెస్ వచ్చింది. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటంటే మీరు లేక్ హౌస్లో ఒక ఫైల్ డిలీట్ చేయడం జరిగింది, ఒక ఫోల్డర్ రీనేమ్ రీనేమ్ కూడా చేయడం జరిగింది. సో దానివల్ల మనకి గా సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూడండి 2 డాట్స్ ఉన్నాయన్నమాట, డెఫినేషన్ అలానే అనలిటిక్స్ కావచ్చు. సో గా మీకు ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, లోడ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది. హిస్టరీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. వస్తుంది, ప్రతిదీ కూడా వస్తుంది, కాకపోతే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్ అనమాట, అంతకు మించి ఏముంటుంది. ఎందుకంటే చూడండి లోడ్ అవుతా ఉంది, లైవ్ ఫీడ్ కూడా వెరిఫై చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. కాకపోతే నేను ఏంటంటే ఫాస్ట్గా అన్ని ట్యాబ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి లైవ్ ఫీడ్ వస్తుంది. ఓకే, సో దాని మీద మౌస్ అవుట్ చేస్తే తెలుస్తుంది అన్నమాట, సబ్జెక్ట్ ఏంటని కూడా డీటెయిల్గా చెప్తుంది, ఎవరు చేశారు ఏంటండి.
అలానే డెఫినేషన్ కావచ్చు. లోడ్ అవుతుంది. సో ఇంతకుముందు దాకా కూడా ఇది సో ప్రివ్యూలో ఉందన్నమాట. సో డేటా పైప్లైన్స్లో ఇప్పుడైతే సో జనరల్ అవైలబిలిటీ అంటే ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ లేదు కాబట్టి జనరల్ అవైలబిలిటీ వచ్చినట్టు. సో అలానే అనలిటిక్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు చూడండి. అలానే హిస్టరీలో కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇలా జాబ్ రన్ చేయకుండా మాకు ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి లేకపోతే ఏదైనా టీమ్స్లో నోటిఫికేషన్ అలా కూడా చేయొచ్చు. దర్ ఆర్ డిఫరెంట్ వేస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.